హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేసేయండి. ఏంటండో ఈరోజు మీరు కాకుండా మీ వారు వంట చేస్తున్నారని డౌట్ రావచ్చు. నాకు కూడా అదే వచ్చిన డౌట్. సామే అంతా సక్కంగా జరగాల. మీకు వచ్చిన డౌటే నాకు కూడా వచ్చింది. నేను బయటకు వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చేలోపు ఇంట్లో ఏందో చేస్తున్నారనమాట. అయినా ఏం చేస్తున్నారా అని లోపలికి వచ్చి చూస్తే చపాతీ చేస్తున్నారు. నాకేదో సర్ప్రైజ్ ఇద్దామన్నట్టు వీడియో చేస్తున్నారనమాట. ఏం చేస్తున్నారని అడిగితే నీకోసమని ఎగ్ చపాతీ చేస్తున్నా అన్నారు. అక్కడే పడిపోయానండి, మామూలుగా కాదు. ఎంత బాగా చేస్తారంటే ఎగ్ చపాతీ బాగా చేస్తారనమాట. రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చపాతీ. నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు అనమాట, ఇట్లా రావాలి చపాతీ అని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, చపాతీ చేయడం అంటే చేయడం కదా, అంత పర్ఫెక్ట్గా రావాలని. స్పెషలిస్ట్లా చేస్తారనమాట చపాతీ చేయటంలో కూడా. ఎంతమంది అండి హస్బెండ్ చేస్తే చూడాలనిపించేది. నాకైతే చాలా ఇష్టం మా వారు వంట చేయడం అంటే. చేయమంటే చేయరు, ఆయనకి ఎప్పుడో నచ్చితే చేస్తారు. ఈరోజు ఏంటో స్పెషల్గా చేసేటప్పటికి మనసు ఆపుకోలేకపోతా. నేను అందుకే వీడియో చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. నాకు జస్ట్ వీడియో చేద్దామని చెప్పి చూపించారు, వీడియో చేశారు. నేనేదో ఇంకా యూట్యూబ్లో పెట్టేసుకుంటా నేను వీడియో అనేసి కంటిన్యూ చేశాను. దాని మీద ఎంత ప్రయోగాలు చేస్తారు, పెద్ద షెఫ్ అయినట్టే చేస్తారు. ఎట్లా చేయి అనేసి డీటెయిల్గా చెప్తున్నారనమాట. నేనేదో వంటగది తెలియనట్టు, ఆయన ఏదో వంట స్పెషలిస్ట్ అయిపోయినట్టు. ఏది చిన్నది ఏదైనా చేసినా సరే అది పెద్దగా చూపిస్తారనమాట, ఇట్లా చేయాలి వంట అంటే అనేసి. మీలో ఎంతమంది మీ హస్బెండ్ వంట చేస్తారు కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైతే మన వీడియోని చూడలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వారు చపాతీ కూడా ఎలా వచ్చిందో చపాతీ కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది, చపాతీ టేస్ట్ బాగుంది. నాకు బన్నీకి ఆయనే చేశారనమాట ఈరోజు మా ఇంట్లో చపాతీ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.